అద్భుత నిర్మాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా బాసెల్లాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. అందుకే ఈ కలల రాజధాని అన్ని రంగాల్లోనూ ప్రత్యేకతను చాటుకునేలా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. అమరావతి నగరాన్ని రోడ్డు, వాయు, రైలు మార్గాల ద్వారా నేరుగా అనుసంధించేలా, వాటిలో ఆధునికతను ఉట్టిపడేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రైల్వే స్టేషన్ నిర్మించేలా పథక రచన చేశారు. నెక్కల్లు, పెదపరిమి సమీపంలో దేశంలోకెల్లా అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు సుమారు 1500 ఎకరాలు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అమరావతి రైల్వే స్టేషన్ 2 దశలుగా చేపట్టాలని కేంద్ర రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. మొత్తం 56.53 కిలోమీటర్ల రైల్వే లైన్లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి 27 కిలోమీటర్ల లైన్ను మొదటి దశగా చేపట్టనుంది. దీనికోసం 2 నెలల్లో టెండర్లను ఆహ్వానించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తొలి దశలో దోమలూరు, వైకుంఠపురం మధ్య కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపడతారు. వచ్చే 2 నెలల్లోగా భూసేకరణ పూర్తి చేయగలమని విశ్వాసంతో ఉన్నారు. తొలి దశ పనుల కోసం సుమారు 800 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తాడికొండ మండలంలో రైల్వే లైన్ కోసం భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో అక్కడ భూసేకరణ ఆలస్యం అవుతుంది. అమరావతి రైల్వే స్టేషన్ను విమానాశ్రయాల తరహాలో నగర శివార్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశంలోకెల్లా ఒక మోడల్ రైల్వే స్టేషన్గా అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలన్నది సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రయాగ్రాజ్, వారణాసి, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్లు అత్యంత సుందరంగా ఉంటాయి. వాటికి దీటుగా అమరావతి రైల్వే స్టేషన్ కూడా ఉండబోతుంది. దీనికి చేరువలో ఒక పెద్ద గూడ్స్ యార్డ్ను కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రైల్వే లైన్లో కొత్తగా ఏర్పాటవుతున్న ఎన్టీఆర్ జిల్లా పట్టాల స్టేషన్ వద్ద మల్టీ మోడల్లో కార్గో టెర్మినల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ టెర్మినల్ను అభివృద్ధి చేస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని భావిస్తున్నారు. ఈ లైన్లో కవాచ్ టెక్నాలజీ ఏర్పాటు చేయనున్నారు. రైళ్లు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా అమరావతి రైల్వే లైన్ను పటిష్టంగా నిర్మించనున్నారు. అమరావతి నగరానికి రైల్వే లైన్కు 2017-18లో కేంద్రం మంజూరు చేసినప్పటికీ ఈ ప్రాజెక్టు కార్యాచరణ మాత్రం 2024 జూన్ తర్వాతే మొదలైంది. కాజీపేట, విజయవాడ సెక్షన్లో ఉన్న ఎర్రుపాలెం నుంచి గుంటూరు, విజయవాడ సెక్షన్ల మధ్య నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర కొత్త బ్రాడ్ గేజ్ సింగిల్ రైల్వే లైన్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికోసం 2245 కోట్ల వ్యయం కానుంది. ఈ రైల్వే లైన్ ఏర్పాటుతో అమరావతి నగరం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై నగరాలతో అనుసంధానమవుతుంది. ఎర్రుపాలెం, నంబూరు మధ్య పెద్దాపురం, చిన్నరావుపాలెం, గొట్టుముక్కాల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేస్తారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరు పెద్ద స్టేషన్లుగా, అమరావతి స్టేషన్ అతిపెద్దదిగా ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా దాములూరు, గుంటూరు జిల్లా వైకుంఠపురం నడుమ కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవున రైల్వే బ్రిడ్జ్ నిర్మిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టును 4 ఏళ్లలో పూర్తి చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.